చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టాలి, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది ప్రొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు, అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్నా పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినా నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయేమో గటువైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా. క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం, ప్రజలందరికీ తెలుసు. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి, ఇళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. దీని ఏదైతే నిన్న సంఘటన జరిగిందో నిజంగానే దానిలో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ మీద ఎందుకు రాళ్ళు పడాలండి? ఎవరైనా ఆల్రెడీ ఇద్దరికి పోలీస్ కానిస్టేబుల్స్కి దెబ్బలు తగిలినాయి, ఇంకొక కార్యకర్తకు దెబ్బ తగిలింది. అవసరం ఏముంటే నాకు అర్థం కాలేదు. సో నేను దానికి సివియర్గా కండెమ్ చేస్తున్నాను. ఏదైతే వారు ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, అది సరైన కాదు. చట్టం ఉన్నది, చట్టం ప్రకారంగానే కానివ్వండి. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద లా. అరే అదే చెప్పినా కదా బాబు, ఫస్ట్ డే వాళ్ళు వెన్యూకి రైట్ టైంలో పోతే అయిపోయేది. ఎవరు ఆపిండ్రు? మేము ఆపలే కదా, ఆయనే లేట్ వచ్చిండు. ఎవరు ఆపిండ్రు? సెకండ్ డే అందరం పోయినాం కదా. అది ఏం చేసిండ్రు పోలీసు? ఇచ్చింది కదా బాబు, 1 hour దే హావ్ గివెన్ టైం. 1 hour ఇచ్చింది కదా. పోలీస్ ఏం చేసింది పాపము? పోలీస్ ఎక్కడ అడ్డుకున్నారు? ఫస్ట్ డే కూడా అడ్డుకున్నారా? ఎలక్షన్ ఆఫీసర్స్ మీద మీరు ప్రెషర్ తీసుకొస్తున్నారు. అరే నేను ఎట్లా తీసుకొస్తున్నా? ఇది స్టాండర్డ్ అలిగేషను. మేమేం చేసినామో మీరు చెప్పండి. ఎక్కడ? అరే ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు ప్రెషర్ పెడతాము? ఎలక్షన్సే స్మూత్గా అయినాయి. ఎలక్షన్ స్మూత్ అయినప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ మీద ఎందుకు పెడతాము? నేను మీకు అడుగుతున్నా, మీరు రెస్పాన్సిబుల్ ప్రెస్ పర్సన్స్, అక్కడ ఎవరు అడ్డుకోలేదు. ఫస్ట్ డే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, పోయి కరెక్ట్ టైంలో పోయి ఓతు తీసుకొని ఎలక్షన్ విన్ అయిపోతే అయిపోయేది. మేము కూడా పోలే కదా ఫస్ట్ డే, వాళ్ళని ఎవరు ఆపలే కదా. వాళ్ళు ఎందుకు టైంలో పోలేదు? రూల్స్ వాళ్ళు ఉట్టినే మా మీద ఎందుకు బురద చల్లాలి? ఇగో బాబు, రూల్స్ ప్రకారమే 11 o'clock పోవాలి.
1 hour వెయిట్ చేసిండ్రు. దాని తర్వాత వారు నిర్ణయం తీసుకున్నా. ఐఎమ్ నాట్. మరి రెండో రోజు కూడా పోయినాం కదా ప్రమాణ స్వీకారం. ఆయన ఎందుకు చేసాడు మీరు ఆయన ప్రశ్నించాలి. వెన్ దేర్ ఇస్ నో వైలెన్స్, మేము పోయేటప్పుడు మా మీద రాళ్ళెందుకు కొట్టిండు. ఇగో సుమన్ పాపం ఆయన చెప్తాడు, ఆ ఫ్రస్ట్రేషన్లో చెప్తాడు, మీరు చూస్తున్నారు. మేము 12 o'clock వరకు అక్కడనే ఉన్నాము, అందరం ప్రమాణ స్వీకారం చేసినాము. 12:30కి ఇవన్నీ గొడవలు అవుతున్నాయని వాళ్ళు చేసినారు, మేము బయటకు వచ్చేసినాము. మేము అక్కడ లేము. ఎవరు కూడా నిన్న మా మహిళా కౌన్సిలర్స్ కూడా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇదే అడిగినారు. ఏమని అడిగినారు, మీరు మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, మీరు మా మీద రాళ్ళు ఎందుకు కొట్టినారు, ఎందుకు కొట్టినారు రాళ్ళు? ఇక్కడ స్మూత్గానే ఉండే, పీస్ఫుల్గానే ఉండే. అక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆయన చెప్తాడు, ఆయన చెప్పింది కరెక్టా? ఫ్యాక్ట్స్ అక్కడ ఉన్నాయి కదా. వాళ్ళు వేసిన రాళ్ళు మా మీద, మేము ఎక్కడ వేయలే కదా. ఎక్కడ ఉందా ఏదైనా ఫోటో ఉందా? అందరు ప్రెస్ వాళ్ళు ఉండరు కదా, అన్ని చోట్ల ప్రెస్ వాళ్ళు. నిన్న సుమన్ దౌర్జన్యం ఏదైతే ఉందో ప్రెస్లో వచ్చింది, అందరు వీడియో షాట్స్ తీసుకున్నారు. మా కార్యకర్తలు ఎక్కడైనా చేసిండ్రా? అది కాక ఆయన ఏదైతే అలిగేషన్స్ పెడుతున్నాడో తాగి పంపి 1.5 hour ఉన్నారు. ఉంటుంది అప్పటి వరకు. ఎవరైనా ఆబ్జెక్ట్ నిజంగా ఉంటే ఆబ్జెక్ట్ చేస్తుండే కదా వాళ్ళు. మేము బయటకు వచ్చినాము, నిజంగా అయినుంటే బయటకు వచ్చి ఇమీడియట్లీ కంప్లైంట్ చేయనుండే. వాళ్ళు 4 o'clock పోయి కంప్లైంట్ చేస్తుండేది. నిజంగా అయినుంటే, నిజంగా ఏదైనా ఇట్లాంటి సంఘటన అయినుంటే ఎవరైనా నూకుంటారా ఇంత 4 గంటలు? యాక్చువల్లీ వాళ్ళ హయాంలో ఇష్టం వచ్చినట్టు ఎప్పుడంటే అప్పుడు హౌస్ అరెస్ట్ చేయడము, పోలీస్ని పంపించడము. అసలు టీఆర్ఎస్ టైంలో ఎంత దౌర్జన్యం అయిందో ఎప్పుడు కాలేదు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఇంత పార్టిసిపేట్ చేసినాడు. పాపం ఆయన ఇంటికి పోయి దౌర్జన్యం చేసినారు మిడ్-నైట్లో. ఎక్కడైనా అయిందా? మిడ్-నైట్లో ఎవరైనా పోయి కోదండరామ్ గారి ఇంటికి దాడి చేస్తారండి పోలీసులు? ఎవరు ఇన్స్ట్రక్షన్లో చేసినారు? టీఆర్ఎస్ అధికారం, టీఆర్ఎస్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేసినారు. ఎక్కడైనా అయిందా టీఆర్ఎస్ నాయకుల మీద? యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కాలేదు, ఇంకా చెన్నూరులో అసలే కాలేదు. ఇన్ని అర్చకాలు అయిన తర్వాత కూడా దట్ ఈస్ వాట్ ఈస్ డెమోక్రసీ. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్న మేము అధికారంలో ఉన్నాం, మేము చేయాలి. ఇది ఇవన్నీ కూడా చేయలేదు కదా, వాళ్ళు చేస్తున్నారు అపోజిషన్లో ఉండి. అంటే ఏదైతే 10 సంవత్సరాలు అధికారం నార్మల్ అవుతుంది. అది ఎవరైనా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ బలం ఎక్కువైపోతుంది. అందు గురించి ఆ రియాక్షన్ ఇట్లా వస్తుంది.